ఈ పాల్గొన్న సర్టిఫికెట్లు కూడా వేరే ఇచ్చినారు. ఇది చూసుకోండి, ఇంకా ఆశ్చర్యం. పాల్గొన్న సర్టిఫికెట్లు కూడా వీళ్ళే ఇచ్చినారు. బాల్ బ్యాడ్మింటన్ ఎప్పుడన్నా విన్నారా? బాల్ బ్యాడ్మింటన్ ఆటలో 48 మందికి, ఖోఖోలో 49 మందికి, జూడోలో 39 మందికి, సాఫ్ట్ బాల్లో 38 మందికి, ఫెన్సింగ్లో 13 మందికి పాల్గొన్నందుకు ఉద్యోగాలు వచ్చాయి. ఇందులో ఇప్పుడు ఏనండి భలే ఇంట్రెస్టింగ్ కథ. ఇందులో సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరు తెలుసా? మన టీడీపీ ఎమ్మెల్యే ఆముదాల వలస కోన రవికుమార్. ఇంకా ఆశ్చర్యం, జూడో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ఎవరో తెలుసా? జూడో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు విశాఖపట్నం ఎంపీ లోకేష్ తోడలుడు, ఎంపీ భరత్. అంటే వీళ్ళే పాల్గొన్న సర్టిఫికెట్లు ఇస్తారు, వీళ్ళే వాటిని ధృవీకరిస్తారు, వీళ్ళే పాల్గొన్న సర్టిఫికెట్లు ఇస్తారు, వీళ్ళే దాన్ని ఆథెంటికేట్ చేస్తారు, ధృవీకరిస్తారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటి అని అంటే, నా పక్కనే నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ ఉద్యోగం రాలే. వన్ కాల్ లెటర్ కూడా పొందిన తర్వాత ఏమంటే అప్లోడ్ అంట, అప్లోడింగ్ లో ఈయన కరెక్ట్ గానే చేసినాడు, గోల్డ్ మెడల్ చేసినాడు, సిల్వర్ మెడల్ అని చెప్పి అని అప్లోడ్ చేసినాడని, పొరపాటు చేసినాడని చెప్పి అంటారు. గోల్డ్ మెడల్ వచ్చినోడు సిల్వర్ మెడల్ ఎందుకు రాస్తాడయా? అయినా ఇంకొకటి, అయినా నువ్వు పాల్గొన్నందుకే ఇస్తున్నావు. ఇక్కడ మెడల్ వచ్చిన మెడల్ అయితేనే మెడల్ అయితే వచ్చింది కదా, మెడల్ వచ్చిన నీకు ఇవ్వు. నువ్వు వాడు పాల్గొన్నందుకే ఇస్తున్నావు ఉద్యోగాలు. అది కూడా ఇంటర్ కాలేజీ, ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ యూనివర్సిటీ. ఇదేమో నేషనల్ గోల్డ్ మెడలిస్ట్. ఏదో మెడల్ నువ్వు చెప్పినట్టు గోల్డ్ మెడల్కి అప్లోడ్ చేయాలి, సిల్వర్ మెడల్ అప్లోడ్ చేసిన అదే అనుకుందాం. యాదో మెడల్ అయితే వచ్చింది కదా, వచ్చిన దుర్గయ్య నా పక్కనే కూర్చోన్నాడు. ఎక్కడికి అన్యాయం ఇది? కోన రవికుమార్ అధ్యక్షుడంట, ఇంకోడు జూడో అసోసియేషన్ ఏమో విశాఖపట్నం ఎంపీ లోకేష్ తోడలుడు, ఇంకోడు ఎంపీ భరత్. వీళ్ళే పాల్గొన్న సర్టిఫికెట్లు ఇస్తారు, వీళ్ళే వాటిని ధృవీకరిస్తారు, వీళ్ళే ఉద్యోగాలు ఇస్తారు. నిజంగా ఖచ్చితంగా నిజమైన క్రీడాకారులకు జరిగిన అవమానం కాదా ఇదని అడుగుతా ఉన్నా. క్రీడాకారుల పేరుతో వీళ్ళు చేస్తా ఉన్నది స్కామ్.